హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. ఈరోజు నేను చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు పొట్టు మినపప్పు ఇడ్లీ రవ్వని యూజ్ చేసి ఇడ్లీ చేశాను. చూడండి, ఇడ్లీ కొంచెం డార్క్ కలర్ వచ్చింది. నేను ముందుగా గుళ్ళ మినపప్పును తీసుకొని నానబెట్టుకున్నాను. 6-7 గంటల పాటు నానబెట్టుకున్నాను. మినపప్పు 1 కప్ అయితే రవ్వ 2 కప్పులు తీసుకొని నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానిన మినపప్పుని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత రవ్వ కలుపుతాను. 1:2 రేషియోలో తీసుకున్నాను. మినపప్పు 1 కప్ అయితే రవ్వ 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు మినపప్పును పూర్తిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో రవ్వను కలుపుకొని ఫర్మెంట్ చేసుకుంటున్నాను. చూడండి, పిండి చాలా పొంగిపోయింది. తర్వాత ఇలా కలపాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇడ్లీ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈసారి పొట్టు మినపప్పుతో ఇడ్లీలు ఇలా ట్రై చేయండి. కొంచెం చేంజ్ ఉంటాయి, బాగుంటాయి. సాంబార్తో కూడా చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలు. నేను 1 స్పూన్ ఇడ్లీ పిండి వేస్తున్నాను. నేను ఇవన్నీ కుక్కర్లో పెట్టి చేసుకున్నాను. ఇడ్లీ అంతా రెడీ అయిపోయినాక మూత తీసి పెట్టుకున్నాను. చూడండి, ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు ట్రై చేయాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.